సీతారాం గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన భాష, ఆయన ప్రవర్తన, ఆయన సభను నడిపిన తీరు, ప్రతిపక్ష నాయకులని ఆయన ఇబ్బంది పెట్టిన తీరు, ఏకవచనంతో పిలిచిన తీరు, బూతులు మాట్లాడిన తీరు, అంటే ఒక స్పీకర్ స్థాయిలో ఉండి శుద్ధపోస మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ రోజున చేస్తున్న పనులు ఏంటి? చిల్లర పనులు చేస్తున్న పనులు. ఒక మనిషి బతికుంటే ఆ మనిషి చనిపోయాడని చెప్పి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, ఆ మనిషికి 3 పిల్లలు ఉంటే ఒక్కళ్లే కుమార్తె ఉందని చెప్పి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించి, ఆ కూతురు అనే అమ్మాయిని కూడా ఎక్కడి నుంచో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి, ఇంటి పేరు పూర్తిగా లేదు సార్, ఇంటి పేరు పూర్తిగా లేకుండా ఓన్లీ ఆల్ఫాబెట్ పెట్టేసి ఆధార్ కార్డులో మార్చేసి, తద్వారా వీళ్ళు కాలేజీలో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, ఎవరైతే తమ్మినేని సీతారాం గారు కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ చేత సాక్షి సంతకాలు పెట్టించి 4 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆయన కుమారుడి పేరు మీదకి మార్చుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఒక మాజీ స్పీకర్ ఉన్నాడంటే మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. స్పీకర్ అంటే మొత్తం శాసనసభ మొత్తానికి ఒక హెడ్ మాస్టర్ లాగా ఉన్న వ్యక్తి పదవిని అడ్డం పెట్టుకుని, పవర్ని అడ్డం పెట్టుకుని, పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేశాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి వెనకేసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏముంది, 23 ఏళ్ల కుర్రోడు ఒక మర్డర్ చేస్తాడు, లేకపోతే ఒక గొడవ చేస్తాడు, ఒక దాడి చేస్తాడు అని చెప్పిన వ్యక్తి ఏముంది, రేపు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏముంది, ఒక స్పీకర్ లాంటి వ్యక్తి ఆయనకి నచ్చింది ఆ సైటు కబ్జా చేసుకున్నాడు, అందులో తప్పేంటి అని అన్నా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రం గురించి వ్యవసాయ క్షేత్రం గురించి వీళ్ళు ప్రస్తావించారు కాబట్టి దాన్ని ప్రజలందరూ దాని గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మీద కావాలని విష ప్రచారం ఎట్లా చేశారు? కొంతమంది ఒక సంఘం కింద ఏర్పడి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేకపోతే వాళ్ళు మాట్లాడిన ఒక అసందర్భ వ్యాఖ్యకి, వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారానికి కౌంటర్ గా మేము మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రం మీద వాళ్ళు ఎట్లా దుష్ప్రచారం చేశారు, బురద జల్లాలని చూశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్లా తిప్పికొట్టారు. ఆ వ్యవసాయ క్షేత్రానికి ఇల్లీగల్ గా వీళ్ళు అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేము మీడియా అని చెప్పి, ఈ ఫేక్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్తే అక్కడ ఎవరైతే ఆ ఫామ్ హౌస్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన అక్కడే లైవ్ లో వీళ్ళందరికీ గాలి తీసేసిన పరిస్థితి, వీళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన పరిస్థితి. నిన్న కాక మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ వ్యవసాయ క్షేత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లితే వీళ్ళందరూ కూడా సేఫ్ అయిపోవచ్చు అనే కుట్ర కనిపిస్తా ఉంది రాజు గారు. కమ్మపాటి శిరీష్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో ఓవరాల్గా సరే కేసులు, తర్వాత వచ్చేసి లాలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కేసుల సంఖ్య, తర్వాత వచ్చేసి త్వరితగతిన వాటిని పూర్తి చేయకపోవడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందైతే ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమికి ఫస్ట్ టార్గెట్ అనేసేటటువంటి స్థాయి. తర్వాత రోజా గురించి కొన్ని ఆరోపణలు చేశారు, ఆమె మీద భూమి కబ్జాలు లేవనుకుంటా, బహుశా మిగతావి చేశారు. కానీ ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, కానీ చర్యల దగ్గరకు వచ్చేసరికి ఎందుకని వెనకడుగు పడుతోంది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది కోర్టులో కేసు నేను చూపించాను ఆ డాక్యుమెంట్, సరే అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి సురేష్ గారు కూడా చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా మేము నమ్మంటున్నారు. మరి ఒక పక్కేమో నమ్మరు, ఇంకో పక్కేమో చర్యలు తీసుకోవట్లేదు, ఇంకో పక్క చర్యలు తీసుకుంటే ఏమో ఇది నిజం కాదంటారు. అసలు ఏం జరుగుతుంది? రాజు